గురి తప్పిన గులకరాయి బోండా ఉమామహేశ్వరరావుకు తగలబోతోందా? సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఈ గులకరాయి దాడి ఘటన ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు మెడకి చుట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్తే సార్, గురి తప్పిన గులకరాయి ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావుకి తగలబోతోందని, సీఎం మీద రాయితో దాడి చేసినటువంటి ఘటనని ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు మీద రుద్దబోతున్నారు బలవంతంగా అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది సార్. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది సార్? ఇప్పటి వరకు కొంతమందిని అంటే విజయవాడ వడ్డెర బస్తీకి చెందినటువంటి కొంతమంది అనుమానితుల్ని పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లారు. వాళ్ళ ఆచూకీ ఎక్కడుందో తెలియడం లేదు అంటూ వాళ్ళ తల్లిదండ్రులు వాపోతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే పోలీసులు వారిని కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ గులకరాయి ఘటనలో ఏం జరుగుతుంది సార్? ఎంతమందికి తగులుద్ది గులకరాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తగిలింది, లేచి వచ్చి మళ్ళా వెల్లంపల్లికి తగిలింది, వెల్లంపల్లి కన్నే పోయింది. ఈయనకేమో ఏదో ఎడమ కంటి మీద కొద్దిగా గీత ఒకటి పడింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు వచ్చి మళ్ళీ గురిదెప్పి ఎవరికి తగిలింది అంటున్నా? బోండా ఉమామహేశ్వరరావుకి తగిలింది అంటారు. ఎక్కడ గులకరాయి అసలు ఉందా? ఎక్కడుంది గులకరాయి? దొరికిందా గులకరాయి? ఇప్పుడు కాంతి రాణా టాటా ఆడుకుంటున్నాడు గులకరాయితో మాత్రం. విజయవాడ నగర కమిషనర్. అదేదో రవితేజ సినిమా చూసా, అందులో మామిడికాయ ఉంటుంది. ఏది ఒక చెట్టు మీద నుంచి ఏదో ప్రిజన్, అదే జైలు, ఆ చెట్టు కింద మామూలు రసబండల్లే ముగ్గురు విలన్లు కూర్చుని ఉంటారు. కరెక్ట్గా మూడో విలన్ వచ్చే టైంకి పైనుంచి మామిడికాయ పడితే ఆడ మామిడికాయ పట్టుకుంటాడు. అబ్బా, ఈ మామిడికాయ అనగానే ఏదో స్టోరీ బిగిన్ అవుతుంది. గుర్తుందా సినిమా? క్రాక్ ఇక్కడో క్రాకు అక్కడో క్రాక. ఇప్పుడు రవితేజ క్రాక్ సంగతి ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి క్రాక్ సినిమా మాత్రం పండిపోతుంది. క్రాక్ 1, క్రాక్ 2 కూడానా? గులకరాయి దాన్ని ఏమన్నారు? కోడికత్తి 1, కోడికత్తి 2.0 అంటున్నారు. నిన్న సలీం ఏమంటున్నాడు అడ్వకేటు? బాహుబలి 1.0, బాహుబలి 2.0 అంటున్నాడు. మొత్తానికి కాంతి రాణా టాటా కొలికి తెచ్చినట్టున్నాడు. గులకరాయి ఎపిసోడ్ని 5 రోజులు అయినట్టుంది. 5 రోజులు అయినాక రాయి దొరికిందో దొరకలేదో కానీ పిల్లగాళ్ళని పట్టుకొచ్చారు ఒక 5-6. అసలు గులకరాయి పోయి ఇప్పుడు సిమెంట్ రాయి వచ్చింది సార్. అదేంటంటే అక్కడేదో రోడ్డు వేస్తున్నప్పుడు ఆ ఫుట్పాత్ ఉంది కదా, ఫుట్పాత్ మీద టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్ మొక్కేదో ఆ మొక్కతో కొట్టినట్టుగా చూపిస్తున్నారు. ఇప్పుడు పిల్లల వాళ్ళు కూడా మైనర్లు అంటున్నారు. ఇక్కడ రకరకాల స్టోరీలు. గులకరాయి ఒకటే కానీ కథలు మాత్రం ఇప్పటికి 5-6 కథలు వినిపించారు. ఇప్పుడు మామూలుగా క్యాట్ బాల్తో కొట్టారు అన్నారు. అదేదో స్కూలు, వివేకానంద స్కూలు, ఆ స్కూల్లో 2వ అంతస్తులో 4వ కిటికీ తెరిచిందంటాడు, 4వ అంతస్తులో 6వ కిటికీ తెరిచిందంటాడు. కిటికీలోంచి కొట్టడం కుదరదని మళ్ళీ ఇంకో మాట. క్యాట్ బాల్ వినియోగం అయిపోయినాగానే క్యాట్ బాల్ అంటే నచ్చిందో నచ్చలేదో మరి కేసినేని నాని, వెల్లంపల్లి మరి మా నాయకుడు, పెద్ద నాయకుడు, ఆయన క్యాట్ బాల్తో కొడితే బాగోదని ఎయిర్ గన్నో ఏదన్నారు. ఎయిర్ గన్ను అసలు నాకు సౌండ్ వినపడింది అన్నాడు. ఎవరు? కేసినేని నాని. అదొక కథ. ఇలా కథల మీద కథలు చెప్తూ మొత్తానికి 5వ రోజు పట్టుకున్నారు. ఒక 5-6 పట్టుకొచ్చి ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. అది కూడా ఎవరు? వడ్డెర బస్తీ. ఇందాక మీరు అన్నట్టు వడ్డెర అనేది చాలా బలమైన కమ్యూనిటీ. మొత్తం వాళ్ళు విజయవాడ గందరగోళం చేస్తున్నారు. ధర్నా, ఆందోళనలు, రాస్తారోకోలు, పోలీస్ స్టేషన్లో ముట్టడి. అప్పుడు ఆ దుర్గారావు ఆ టీ షాప్ ఓనర్ అంట, అతనేది టీడీపీ కార్యకర్త. మరి బొండా ఉమా ఆఫీస్ దగ్గర ఏదైనా పనిచేస్తుంటారో, ఆయన మామూలుగా యాక్టివ్గా ఉన్నట్టున్నారు. ఆ వడ్డెర కులంలో అక్కడ అందరికీ తల్లో 4 అంట. ఈ దుర్గారావు అని అతన్ని పట్టుకొచ్చినట్టున్నారు. గురి తప్పి బొండా ఉమాకి తగిలిందన్నావు కదా, నేరుగా ఉమాకి తగల ముందు దుర్గారావుకి ఎగిరి ఉమా మీద పడుద్ది అనమాట. ఇప్పుడు దుర్గారావుకి తగిలిన దీంట్లో అతను పట్టుకొచ్చేసరికి అతని భార్య, కూతురు ఆవేదన.
ఏది మా నాన్న ఏనాడు ఇట్లాంటి పనులు చేయలేదు, అందరికీ సహాయపడ్డాడే తప్ప కులానికి కానీ జనానికి కానీ మా నాన్న తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టడం ఏంటని వాళ్ళు గగ్గోలు పెడుతున్న దీంట్లో వడ్డెరాసు నీకు తెలుగుదేశం పార్టీకి బాగా బలమైన వెన్నెముక. అంటే ఈ తాపీ పని వాళ్ళు నీకు తెలుసు, ఇటుక బట్టి ఇప్పుడు ఈ కంకర పని, మనం రోడ్ల పనులు ఇవన్నీ చేస్తుంటారు. వడ్డెరాసు అంటే భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ ఉంటారు, అందరూ ఎక్కువ ఉంటారు. నీకు ఆ మైనింగ్ అదే ఆ గనులు ఉన్నాయి కదా, ఈ నాపరాయి గనులు వాళ్ళకే ఇస్తుంటాం కూడా, క్వారీలు కూడా లీజుకి వాళ్ళకే ఇస్తాం. వాళ్ళ పేరు మీద తీసుకుని వీళ్ళు కొట్టుకుంటుంటారు, అది వేరే విషయం. ఈ కమ్మాళ్ళు రెడ్లు అది కాదు, అది జరుగుతూ ఉంటుంది భాగవతం. పాపం వాళ్ళ పేరు లీజ్ వాళ్ళ పేరు మీద. తెలుగుదేశం పార్టీకి అంత వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళు వడ్డెరాసు తర్వాత ఏం జరిగిందంటే రాజశేఖర రెడ్డికి దగ్గరయ్యారు, జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. ఇప్పుడు తెలుగుదేశాన్ని వదిలేసి వైసీపీ భుజాన్ని వేసుకున్నారు. ఇప్పుడు ఈ ఎల్లంపల్లి దెబ్బకి, జగన్మోహన్ రెడ్డి గులకరాయి దెబ్బకి వడ్డెరాళ్ళంతా మళ్ళీ తెలుగుదేశంకి వెళ్ళిపోతున్నారు. ఏది ఇప్పుడు అది కదా గోల. ఏమని సతీష్ అనే కుర్రాడు వాళ్ళ అమ్మ ఏమంటుంది, మా అబ్బాయి ఏదో సొల్యూషన్ మందేదో తాగాడు, మీ వాడు ఇట్లా చేస్తున్నాడు, డ్రగ్స్ అయితే మాఫీ అయితే మత్తు మందులకు బానిస అవుతున్నాడు, వాడికి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి స్టేషన్కి తీసుకెళ్లారు. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ అడిగినా చెప్పట్లేదు, గగ్గోలు పెడుతోంది ఆమె తల్లి. నీకు కొడుకెత్తి మన జనపల్లి సీను తల్లి కనపడతల్లా, సావిత్రి. ఇక్కడ సేమ్ క్యారెక్టర్స్ మారాయి, అదే ఎపిసోడ్, మనుషులు మారారు అంతే. సలీం ప్రత్యక్షమయ్యాడు. ఏది అడ్వకేట్ సలీం. ఏ అడ్వకేట్ అయితే పాపం జనపల్లి శ్రీను కోసం 5 ఏళ్లుగా పోరాటం చేసి బయటికి తీసుకొచ్చాడో, ఓహో ఇప్పుడు ఈ కేసులో కూడా నా పాత్ర వచ్చింది అని చెప్పి సలీం రాత్రి అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి అండగా నిలబడి, నేను ఎట్లయినా సరే మీ పిల్లల్ని బయటికి తీసుకొస్తానని అసలు రాత్రే జడ్జి దగ్గరికి వెళ్ళిపోయాడు. హేబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తూ ఆయన వాళ్ళు వేసుకోమన్నట్టున్నాడు. ఇప్పుడు సలీం అన్న మాటలే ఇవన్నీ కూడా. అంటే ఏంటి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ సలీం ప్రత్యక్షమవుతున్నాడు, ఎక్కడ అనామకుడిని జైల్లో వేస్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎట్లయినా సరే ఈ నేరాన్ని బొండా ఉమ మీద వేయాల. బొండా ఉమ ఇవాళ అక్కడ గెలిచేటట్టున్నాడనో మరేదో, మొత్తానికి మాజీ ఎమ్మెల్యే. నీకు లాస్ట్ ఎలక్షన్ కూడా గెలిచాడు, అసలు నిజంగా గెలిచినాడిని ఏదో తీర్పు మార్చినట్టున్నారు. ఎంత 25 ఓట్ల తేడాతో ఓడిపోయాడని చూపించారు. అంటే వెంట్రుక వాసులో ఓడిపోయిన దీంట్లో అతని మీద సానుభూతి ఉంది. ఎవరు 5 ఓట్లతో ఓడిపోయాడు పాపం, బొండా ఉమ గెలవాల్సినాడు అంటే మరి ఈసారి కొడతారు కదా, ఓట్లన్నీ గుద్దుతారు కదా ఎవరికి, ఉమాకి. ఇప్పుడు ఈ కేసులో నువ్వు ఉమాను లోపలేసావనుకో, ఉమాకి నష్టం జరుగుద్దా లాభం జరుగుద్దా, ఇంకా సానుభూతి వెళ్తుంది. అంటే గుంత తవ్వుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. కూర్చున్న ఒక చెట్టు కొమ్మ నరుక్కోవటం కదా ఇది. వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇది మేలు చేస్తుందా కీడు చేస్తుందా? ఇప్పుడు సానుభూతి ఓట్లు వర్షం కురవటం దేవుడు ఎరుగు. 2 రకాలుగా కీడు చేసేలాగుందా? ఇప్పుడు ఏది వెల్లంపల్లి ఇప్పుడు అది భయపెడుతున్నాడు. ఆల్రెడీ నాకు కన్నుపోయిందో అని ఆయన కుయ్యోముర్రా అంటున్నారు, మళ్ళీ సీటు కూడా పోయే పరిస్థితి ఉందండి, అంటే ఓడిపోయే పరిస్థితి ఉందండి. ఇప్పుడు వడ్డెరాసు అంతా ఇవాళ ఇది కేవలం విజయవాడకే ఆగుద్దా? ఇప్పుడు దుర్గారావు లేకపోతే వాళ్ళ బంధువులు, ఇందాక మొత్తం మనం స్టేషన్ దగ్గర విజయవాడ అంతా నీకు ఆందోళనలు ధర్నాలు చేస్తున్నప్పుడు ఇది స్టేట్ వైడ్ కాలు వెళ్తే మొత్తం వడ్డెరాసు అంతా కూడా వైసీపీ మీద వ్యతిరేకత వస్తే, అమాయకుడిని కులానికి తల్లో 4లా ఉన్నాడిని తీసుకెళ్ళి లోపలేసారన్న దీంట్లో మొత్తం అన్ని నియోజకవర్గాల మీద ఇది ఇంపాక్ట్ పడుతుంది. ఒక బలమైన కులం అనవసరంగా వైసీపీకి దూరమై మళ్ళా తెలుగుదేశాన్ని భుజాన్ని వేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే రెంటికి చెడ్డ రేవడవటమా? సానుభూతి దేవుడెరుగు. ఉన్నోట్లు పోయే పరిస్థితి వచ్చిందంటే వెల్లంపల్లి గిలగిల. జగన్మోహన్ రెడ్డికి అయిన గాయం యొక్క సైజ్ ఎంతో మనకు తెలియదు. ఏంటి మామూలుగా మనం చూసాం, అదేదో గజమాల అన్నారు, ఇద్దరికీ కలిపేశారండి. గజమాలకి ఏదో ఇనప రింగులు ఉంటాయి, అయ్యో గీసుకున్నాయేమో, ఇద్దరికీ గీసుకుని ఉండొచ్చు. మనం చూస్తే క్లోజప్లో ఛానల్లో మనం ఆ పరిశీలన గాయం కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉంది, ఏదో మేకుతో గీసినట్టుగానే ఉంది, జస్ట్ డైమండ్ షేప్లో. రాయి పెట్టి కొడితే అసలు ఏదో కములుద్దనో
అంత దూరం నుంచి అంత స్పీడ్గా రాయొచ్చి తగిలితే వృత్తాకారంలో దెబ్బ తగులుద్దనో ఇవన్నీ మనం మీడియాలోనే చూసాం, రకరకాల కథనాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గులకరాయి ఏమవుద్దంటావు? అసలు రాయి దొరకలా. మొన్నే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమంటున్నాడు, ఫ్యాన్ గుర్తు తీసిపారేయండి, గొడ్డలు గుర్తు పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు గులకరాయి గుర్తు పెట్టుకోవాలా? ఇందాక మామిడికాయ ఏదో సినిమా గుర్తు చేశాను నీకు. ఏది రవితేజ ఏంటి సినిమా? క్రాక్. ఇది క్రాక్ 2ఆ? గులకరాయి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీని గెలిపిస్తుందా, ఓడిస్తుందా? ఆ గులకరాయి ఎవరికి తగులుద్ది? గురిదెప్పి బోండావమాకి తగులుద్దా? అసలు కాంతి రాణా టాటాకి తగిలితే పోలా? ఏం జరుగుద్దో చూడాలా. ఒకటి, ఈ కేసులో గనక బలం ఉంటే, ఇది నిజంగా డ్రామా కాకపోతే దాడే గనకైతే సానుభూతి వెల్లువెత్తుతుంది. జగన్మోహన్ రెడ్డికి సానుభూతి అవకాశం ఉంటుంది, వైసీపీకి మేలు జరుగుతుంది. ఇది గనక డ్రామా అయితే, ఇది దాడి చేసిందా, దాడి చేయించారా, చేసిన దాడా, చేయించిన దాడా? ఇది చేయించుకున్న దాడి అనుకో, ప్రీ ప్లాన్డ్ ఫ్యాబ్రికేటెడ్ స్కెచ్ అంటోంది ప్రతిపక్షం. ప్రీ ప్లాన్డ్ గ్రేటర్ కాన్స్పిరసీ, అసలు మర్డర్ అటెంప్ట్ అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలు తెలుసుకోవాలి. గులకరాయి వాళ్ళ ఎవరి కోర్టులో ఉంది? ప్రజల కోర్టులో ఉంది. తంతారు మరి. ఆ గులకరాయిని ఏ కోర్టులోకి తంతారో చూడు. తెలుగుదేశం కోర్టులో పడుద్దా, లేకపోతే వైసీపీ కోర్టులో పడుద్దా? గురి తప్పి బొండావమాకు తగులుద్దా, వెల్లంపల్లి శ్రీనివాసు రెండో కన్ను కూడా పోద్దా? చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.